హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఎప్పటి నుంచో ఉన్న ఇండియన్ కాయిన్స్ అన్నమాట. చిన్నపిల్లలకు మన కాయిన్స్ తెలియవు కాబట్టి చూపిస్తున్నాను. 20 సంవత్సరాలుగా నా కొడుకు అన్ని చోట్ల తీసుకొని డబ్బులు ఇచ్చి కొనుక్కొని మరీ ఎత్తిపెట్టుకున్న కాయిన్స్ అండి. తను ఎంతో కష్టపడి కలెక్ట్ చేశాడు. అలాగే నా కూతురు కూడా కొన్ని కలెక్ట్ చేసింది. చూసారా? ఇండియన్ కాయిన్స్ ఆఫ్ డిఫరెంట్ ఇయర్స్ చూడండి. ఇప్పుడు చూపిస్తున్నాను. 1917, పిల్లలకు చూపిస్తే మన కాయిన్స్ తెలుసుకుంటారండి. ఇక్కడ ఇయర్స్ అవి కూడా రాశాము చూడండి కొన్ని కాయిన్స్కి. ఇవి మొఘలుల కాలం ఇవ్వండి. ఇవి అర్ధానా పొట్టు అనా అంటారు కదా, అవండి. ఇవి 5 రూపాయలు. ఇవన్నీ 5 రూపాయలే. 5 రూపీస్ కాయిన్స్. ఇప్పుడు పిల్లలకి 5 రూపాయలు అంటే తెలుస్తుందో తెలీదో, అందుకని 5 రూపీస్ కాయిన్స్ అని చెప్తున్నాను. పావలా 10 రూపాయలు. ఇరవై పైసలు. 3 పైసలు, 2 పైసలు కూడా ఉన్నాయండి దీంట్లో. మీరే పిల్లలకి జూమ్ చేసి మరీ చూపించండి. ఇవన్నీ 5 పైసలు అండి. ఇవన్నీ వేరు వేరు సంవత్సరాలకు సంబంధించిన 5 పైసలు బిళ్ళలు అన్నమాట. ఇవన్నీ 10 పైసలు. వేరే వేరే సంవత్సరానికి సంబంధించినవి అన్నీ 10 పైసలు. మా పిల్లలు ఇలా ఎత్తిపెట్టడం వలన నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. ఇది 20 ఏళ్ళ కష్టం అండి, ఈ రోజుది కాదు. ఇరవై సంవత్సరాలుగా మా బాబు ఎక్కడెక్కడ ఉంటే అవన్నీ తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి కొనుక్కొని మరీ ఎత్తిపెట్టుకున్నాడు. మనలో కూడా మనం చాలామంది మీ కాయిన్స్ చూసినామేమో, మ్యూజియంస్లో చూస్తూ ఉంటాం మామూలుగా. నాకు ఇంకా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం సరిగా తెలియటం లేదండి, ఇవి ఏమేమని. థ్యాంక్ యూ.